పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ రోజు వైసీపీ గుండాల దాడిలో గాయాల పాలైన టీడీపీ కార్యకర్త గెడ్డం జయచంద్ర, పోలింగ్ బూత్ ఏజెంట్స్ మువ్వా విజయశ్రీ, శ్యామ్, కోటి శ్రీనులను టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ శుక్రవారం వేడివేడిగా వాళ్ల స్వగృహంలో కలిసి పరామర్శించారు. భవానీపురం 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి, ఆమె భర్త ప్రసాద్ రెడ్డి అనుచరులు తన ఓటు వేయడానికి వెళుతున్న టీడీపీ కార్యకర్త గెడ్డం జయచంద్రను దొంగ ఓటు వేయడానికి వచ్చాడనే సాకుతో దాడి చేశారు. ఈ దాడిలో జయచంద్రకు ముక్కు విరగడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అలాగే అదే డివిజన్లో బూత్ ఏజెంట్స్గా పనిచేసి వైసీపీ గుండాల చేతిలో గాయపడిన జిల్లా తెలుగు మహిళా సంఘం కార్యదర్శి మువ్వా విజయశ్రీ, ఆమె భర్త శ్యామ్ను కలిసి ధైర్యం చెప్పారు. దొంగ ఓట్లు పడకుండా అడ్డుకుంటున్నామనే కారణంతో మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టి లాగి కింద పడేశారని, అడ్డుకోవడానికి వచ్చిన తన భర్త శ్యామ్పై కూడా దాడి చేశారని చెప్పి కన్నీటి పర్యంతం చెందారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ ప్రెసిడెంట్ ముద్రాజ్ శివాజీ, 41వ డివిజన్ ప్రెసిడెంట్ పతి నాగేశ్వరరావు, 40వ డివిజన్ ప్రెసిడెంట్ చిన్న అభయ్య, అలాగే మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య, 50వ డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్ రెడ్డి, 51వ డివిజన్ ప్రెసిడెంట్ కొంచెం దుర్గారావులతో పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వచ్చిన కరెక్ట్గా రాస్తుంది పోలీస్ స్టేషన్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీ పక్కన ముందర అయితే ఆలోచించి చిన్న